హాయ్, నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు పిండి వడియాలు ఎలా చేయాలో చూద్దాము. ముందు రోజు నైటే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. మేము 1/2 కేజీ బియ్యం తీసుకున్నాము. 1/2 కేజీ బియ్యానికి టీ గ్లాస్ సగ్గుబియ్యం సరిపోతాయి. 1/2 కేజీ బియ్యానికి 5 లీటర్ల నీళ్ళు బాగా మరగబెట్టుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం నైట్ నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా కడగండి. సగ్గుబియ్యం ఏం కడగాల్సిన అవసరం లేదు. సగ్గుబియ్యంలో వాటరు మిక్సీ జార్లో వేసుకోవాలి. బియ్యం కొన్ని సగ్గుబియ్యం కొన్ని వేసి మిక్సీ పట్టాలి. దోశ పిండి ఎలా వేస్తారో అలా వేసుకోవాలి. మనం నానబెట్టిన బియ్యం సగ్గుబియ్యం మొత్తం మిక్సీ పట్టాలి. పిండి లూజ్గానే ఉండాలి. కొన్ని వాటర్ అయినా పోసుకోండి. ఒక 1 స్పూన్ కారం, 3 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయండి. చూడండి ఎంత లూజ్గా ఉందో. తిక్కుగా కలుపుకోకండి, లూజ్గానే కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. మనం కలుపుకున్న పిండిని ఆ వాటర్లోకి పోసుకోవాలి. పెద్ద గిన్నె పెట్టుకోండి. బాగా తిప్పుతూ ఉండాలి. అడుగంటుతుంది, లేదంటే గడ్డలు గడ్డలు కడుతుంది. పనికి రాకుండా పారబోయాల్సి వస్తుంది. తిప్పుతూనే ఉండాలి. 40 మినిట్స్ వరకు పడుతుంది. తిప్పుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. మరీ ఎక్కువ తిక్కుగా అవ్వకూడదు. చూడండి, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాము. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ ఎక్కువ తిక్కుగా ఉండకూడదు, ఎక్కువ జారుగా ఉండకూడదు. కాటన్ చీర ఒకటి తీసుకొని బాగా తడపండి. దాని మీద అయితే బాగా వస్తాయి. వెంటనే పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ పిండి తిక్కుగా అయిపోతుంది. చూడండి, నేను గుంటగరిటె తీసుకొని పెడుతున్నాను. 1 డే ఫుల్ ఎండలో ఉండాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం వడియాలు ఉన్న వైపు కాకుండా వడియాల బ్యాక్ సైడ్ వాటర్ చల్లుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే అవి ఈజీగా ఊడిపోతాయి చీర నుంచి. చూడండి ఎలా వస్తున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. తీసిన వడియాలన్నీ ఒక 1 డే మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి వీటిని. థ్యాంక్ యూ.